హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే ఏపీ పీజీ సెట్ ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి దగ్గరికి రావడం జరిగిందండి. ఈ రోజుతో కరెక్ట్గా ఒక 5 days ఉంటుందేమో ఎగ్జామ్కి. 9 నుంచి స్టార్ట్ అవుతుందండి. అయితే ఈ యొక్క ఎగ్జామ్కి ఇప్పుడు వరకు చదివారో లేదో తెలియదండి. ఈ యొక్క 5 days చాలా అంటే చాలా వాల్యుబుల్ అండి. ఈ యొక్క 5 days మీరు ఏ విధంగా ఈ 5 daysని మీరు ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు ఏది చేయాలనేది మనము ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామంటే ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. పీజీ సెట్కి ఎవరైనా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అయితే మనకి పీజీ సెట్ ఎగ్జామ్ అనేది 9 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ మీరు పీజీ సెట్ రాసేటప్పుడు మనకి డిగ్రీలో 4 సెమ్స్ ఉంటాయండి. ఫస్ట్ సెమ్ము, సెకండ్ సెమ్ము, థర్డ్ సెమ్ము, 4 సెమ్స్ అండి. మనకు ఉన్నవి 6 సెమ్స్ అండి. 6 సెమ్స్. కానీ మనకి పీజీ సెట్లో అడిగే సిలబస్ అనేది ఈ యొక్క 4 సెమ్సేనండి. ఈ యొక్క 4 సెమ్స్ యొక్క సిలబస్ మాత్రమే పీజీ సెట్లోనూ అడుగుతాడండి. అయితే ఈ యొక్క 4 సెమ్స్ ఎందుకు అడుగుతాడు, 5th సెమ్ ఎందుకు అడగడు? 6th సెమ్ అనేది ఆల్రెడీ ఇంటర్న్షిప్ కాబట్టి ఓకే లీవ్ చేసేయండి 6th సెమ్ని. 5th సెమ్ ఎందుకు అడగడంటే 5th సెమ్ అనేది మనకి ఇక్కడ సపోజ్కి నేను ఒక కాలేజ్ చదవచ్చు, వేరేవాడు ఇంకో కాలేజ్, వేరేవాడు ఇంకో కాలేజ్ అలా చదవచ్చు. అంటే 5th సెమ్లో చూజన్ సబ్జెక్ట్స్ అండి. అంటే మనకు నచ్చిన సబ్జెక్ట్స్ తీసుకోవచ్చండి. మ్యాథ్స్లో కొన్ని పేపర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ పేపర్స్లో కొన్ని పేపర్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అంటే నా కాలేజ్ వాడు 10 పేపర్స్ కనిపిస్తే 10 పేపర్స్లో 10లో ఏవో 2 ఎంచుకోండి అని అంటాడు. నా కాలేజ్ వాడు ఒకలాగా ఎంచుకోవచ్చు, మీ కాలేజ్ వాడు ఇంకోలాగా ఎంచుకోవచ్చు, వేరే కాలేజ్ వాడు ఇంకోలాగా ఎంచుకోవచ్చు. కాబట్టి 5th సెమ్ సిలబస్ అనేది ఏ సబ్జెక్ట్ అయినా, మ్యాథ్స్ అవనియండి, ఫిజిక్స్ అవనియండి, ఏ సబ్జెక్ట్ అయినా అవనియండి, కెమిస్ట్రీ అవనియండి, మనకి ఇక్కడ మాత్రం 5th, 6th సెమ్ ఇంటర్న్షిప్ కాబట్టి 5th సెమ్ సిలబస్ అయితే తీసుకోడు. మనం మెయిన్గా చదవవలసింది 1 to 4 సెమ్స్ మాత్రమే. మీరు ఫస్ట్ థింగ్ చేయవలసింది ఏంటంటే 1 to 4 సెమ్స్ యొక్క డిగ్రీ సిలబస్ ఏదైతే ఉందో మోస్ట్గా ఎక్కువగా థరోలీగా ఆ యొక్క డెఫినేషన్స్ అవనియండి. మ్యాథ్స్ పరంగా అయితే థియరమ్స్ ఉంటాయి, ఆ థియరమ్స్ అండి ఆ యొక్క డిగ్రీ ఎగ్జామ్ లెవెల్లో ఏవైతే అడిగాడో అవి మాత్రమే మీరు ఎక్కువగా చదవండి. ఆ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ డెఫినేషన్స్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇట్లాంటివి చదవండి. ఇది మనకి ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందండి. సెకండ్ థింగ్ ఏంటంటే మోడల్ పేపర్స్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే మోడల్ పేపర్స్ అండి. సెకండ్ థింగ్ మీరు మోడల్ పేపర్స్ చేయాలండి. మోడల్ పేపర్స్ కనీసం ఒక 3 to 4 years అవనియండి, లేకపోతే 3 to 5 years అయినా ఒక మోడల్ పేపర్స్ అనేవి ఖచ్చితంగా చెయ్యండి. ఖచ్చితంగా చేస్తే మనకి ఏ టాపిక్ నుంచి ఎక్కువ బిట్స్ వస్తున్నాయి అనేవి తెలుస్తుంది. కాబట్టి మనకి మీరు ఖచ్చితంగా మోడల్ పేపర్స్ అనేవి ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేయడం జరగండి. ఎవరికైనా మోడల్ పేపర్స్ అనేవి దొరకకపోతే మీరు ఏం చేయాలంటే క్రోమ్లోకి వెళ్ళి ఏపీ పీజీ సెట్ అనే వెబ్సైట్ని మీరు విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క మోడల్ పేపర్స్ అనేవి ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్కి వస్తాయండి. లేకపోతే మీరు మన కామెంట్ బాక్స్లో నేను ఆ యొక్క లింక్ అనేది పిన్ చేస్తానండి. ఖచ్చితంగా ఆ యొక్క లింక్ అయినా మీరు విజిట్ చేసినట్లయితే మీకు యొక్క మోడల్ పేపర్స్ అనేవి దొరుకుతాయండి. ఒకవేళ థర్డ్ మనకి 100 బిట్స్ ఉంటాయండి. 100 బిట్స్ మనకి 100 బిట్స్ అండి. 100 బిట్స్ ఉంటాయండి. ఈ యొక్క 100 బిట్స్కి 100 మార్క్స్ ఉంటుందండి. ఎన్ని మార్క్స్ అండి? 100 మార్క్స్. ఆ రైట్ ఆన్సర్కి 1 మార్క్, రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్క్స్ ఏంటి ఉండవండి. రాంగ్ ఆన్సర్స్కి అనేవి నెగిటివ్ మార్క్స్ అనేవి మనకు ఉండవండి. కాబట్టి మీరు ఏం చేయాలంటే 100 బిట్స్కి ఆన్సర్స్ అనేవి పెట్టేయండి. ఎందుకు నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి మన లక్ ఉంటే ఏవైనా తగిలివచ్చు. కాబట్టి అక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చినవి కాకుండా మనకి కంటిన్యూగా మీకు ఒకవేళ ఇక్కడికి మనకి ఆప్షన్స్ అనేవి A, B, C,
డి అని ఇలాగ వచ్చాయి అనుకోండి, ఏబిసిడి అని ఇలాగ వస్తే మీరు కొన్ని బిట్స్ అనేవి చేయొచ్చు, తెలిసి ఉంటాయి, మీకు కొన్ని బిట్స్ తెలిసి ఉంటాయి, తెలిసినవి వచ్చి ఉంటాయి. అందులోనూ మనకి ఏసి ఎక్కువ వచ్చాయి అనుకోండి, మిగతావి బీడీలు పెట్టడానికి ప్రయత్నించండి. అర్థమైందండి నేను చెప్పింది? ఏసీలు ఎక్కువ వచ్చాయి అనుకోండి, బీడి పెట్టడానికి ప్రయత్నించండి. ఒకవేళ బీసీలు ఎక్కువ వచ్చాయి అనుకోండి, ఏడీలు పెట్టడానికి ప్రయత్నించండి. ఇదండి మీరు యొక్క థర్డ్ థింగ్ అనేది గుర్తుంచుకోవాల్సిందండి. మనకి 100 బిట్స్ ఉంటాయి, 100 మార్క్స్కి 100 మార్క్స్. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అయితే 1 మార్క్ రావచ్చు, రాంగ్ ఆన్సర్ అయితే ఎటువంటివి పోవండి. కాబట్టి మనకి చూడండి, అయితే మీరు ఏలు ఆప్షన్స్ అనేవి మీకు ఎక్కువగా వస్తే మిగతా 3 పెట్టడానికి ప్రయత్నించండి. అంతేగాని ఏలు ఎక్కువ ఉన్నాయి కదా, ఏలు పెడదాము అనే మాత్రము థింక్ చేయకండి. అయితే మీరు పెట్టేటప్పుడు సపోజ్కి ఒక 90 బిట్స్ అటెంప్ట్ చేశారు అనుకోండి, 90 బిట్స్ అటెంప్ట్ చేశారు, ఇంకా 10 బిట్స్ ఉన్నాయి, లేకపోతే 80 బిట్స్ అటెంప్ట్ చేశారు, లేకపోతే ఇంకో 20 బిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి 20 బిట్స్ మీరు అయితే ఏలు పెట్టండి, లేకపోతే బీలు పెట్టండి, లేకపోతే సీలు పెట్టండి, లేకపోతే డీలు పెట్టండి. ఇది మనకి యొక్క సీక్వెన్షియల్గా ఆర్డర్గా వెళ్ళండి. అయితే మీరు మ్యాథ్స్ అనేది ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే, పీజీ సెట్ మ్యాథ్స్ అనేది ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే మనకి మ్యాథ్స్లోనూ 4 సెమ్స్ ఉంటాయండి, 4 సెమ్స్ ఉంటాయి. ఈ యొక్క 4 సెమ్స్ మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలండి ఎక్కువగా. ఎందుకంటే డిఈ అనేది కాలిక్యులేషన్ పార్ట్ అండి, డిఈ అనేది కాలిక్యులేషన్ పార్ట్. మనకి కోఆర్డినేట్ జామెట్రీ సెకండ్ సెమ్ అండి. మీరు డిఈ నుంచి బిట్ వస్తే లెఫ్ట్ చేసేయండి. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి అయినా, గ్రూప్స్ నుంచి అయినా నెక్స్ట్ రియల్ అనాలిసిస్ నుంచి వచ్చిన, లీనియర్ ఆల్జబ్రా నుంచి వచ్చిన, ఈ యొక్క ఇట్లాగా డిఈ నుంచి వస్తే మాత్రం బిట్స్ లాస్ట్కి వదిలిపెట్టండి. కోఆర్డినేట్ జామెట్రీ నుంచి కానీ, గ్రూప్స్ నుంచి, రియల్ అనాలిసిస్ నుంచి కానీ వచ్చినట్లయితే మీరు బిట్స్ అనేవి చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్టేట్మెంటెడ్గా వేస్తాడు కాబట్టి, థియరమ్స్ పరంగా వేస్తాడు కాబట్టి, మీరు మ్యాథ్స్ పరంగా మాట్లాడుతున్నానండి, నేను ఇక్కడ మ్యాథ్స్ పరంగా చెప్తున్నానండి. అయితే మీరు ఇట్లాగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలండి. మ్యాథ్స్ అనేది యాక్యురసీ చాలా ఫాస్ట్గా ఉండాలి. యాక్యురసీగా ఉంటేనే మనము మ్యాథ్స్లో అనేది పీజీ సెట్ విధంగా మనము బీట్ చేయగలుగుతామండి. మీరు ఈజీగా ఈ యొక్క టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. ఈ యొక్క టిప్స్ ఫాలో అవుతే 60 to 70 మార్క్స్ అయితే గెయిన్ చేయడం జరుగుతుందండి. 60 to 70 మార్క్స్ అయితే ఖచ్చితంగా గెయిన్ చేయగలుగుతారండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.